బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించిన మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అంటే యేసు ప్రభువారు భూమి మీద ఎందుకు పుట్టి ఉన్నాడు అని మనం చదివినట్లయితే మనకి స్వతంత్రత తేడానికి భూమి మీద పుట్టి ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏం తేడానికి పుట్టి ఉన్నాడండి? స్వతంత్రత. హల్లెలూయా. ఏ విషయంలో స్వతంత్రత తేడానికి భూమి మీద పుట్టి ఉన్నాడు కదా. ఇప్పుడు క్రిస్మస్ ఆరాధనలు అని చెప్పి క్రీస్తునాడు పుట్టాను, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్ చేసుకున్నాం లేదా? చాలా మంది చక్కగా క్రిస్మస్ ఆరాధనలు చేసుకుంటూ ఉంటారు కదా. ఇటువంటి వారు అందరి గురించి యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటమ్మా అని అంటే, బైబిల్లో మనం చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది ఏమంటే, ఈ స్వాతంత్ర్యం అనుగురించి మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకొనకడే అన్నట్టుగా యేసు ప్రభువు భూమి దేనికి పుట్టారంటే దాస్యము అనే కాడి కింద నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు పుట్టి ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దాస్యము అనే కాడి అంటే ఏంటంటే అనేక రకమైనటువంటి సమస్యలు, ఒత్తిడులు కదా. మనసులో అనేక రకమైన ఒత్తిళ్ళు ఉంటాయి ప్రతి మనిషికి. కుటుంబ ఒత్తిడి ఉంటుంది, భర్త ఒత్తిడి ఉంటుంది, భార్య ఒత్తిడి ఉంటుంది, పిల్లల ఒత్తిడి ఉంటుంది, తల్లిదండ్రుల ఒత్తిడి ఉంటుంది, మరి అప్పుల ఒత్తిడి ఉంటుంది, మోసం చేయబడేటప్పుడు ఒకరి చేత మోసం చేయబడడం అంటే ఆ ఒత్తిడి ఉంటుంది. రకరకాల ఒత్తిడి. పిల్లలు ఎదిగొచ్చారంటే వాళ్ళు సంసారంకి వెళ్ళే విధంగా వాళ్ళకి రూపుదిద్దడానికి ఒత్తిడి ఉంటుంది. అనేక రకాలైనటువంటి కాడి కింద మనం నలిగిపోతూ ఉంటాం. మనశ్శాంతి లేని జీవితం జీవిస్తుంటాం. చూడండి, డబ్బు ఉన్నోడికి ఏం కష్టాలు ఉంటాయండి. ఆడికి ఒళ్ళంతా హ్యాపీగా ఉంటుంది, మంచి డబ్బు ఉంది, ఎంతకాలం అంత డబ్బు ఉంది, బతికేస్తారు అనుకున్నాం మనం. వాళ్ళకి మనకన్నా ఎక్కువ కష్టాలు ఉంటాయి. నీకు తెలియదు కానీ ప్రశాంతంగా పడుకోలేడు. ఎవరు వచ్చి గన్నపెట్టి పేల్చేసి ఆ డబ్బు వెళ్ళిపోతారని భయం ఆడుకుంటారు. ఏమండి, మనమే ప్రశాంతంగా శుభ్రం తింటాం. మన కనుక ఒక 10 రూపాయలు 100 రూపాయలు వచ్చిందంటే ఏదో కొనేసుకుంటాం, తినేస్తాం, పడుకుంటాం. అది లేదు, ధైర్యంగా పడుకుంటాం. ఏడు చేస్తానని అనేసి స్తోత్రం కలిగిన. కానీ వీళ్ళు మాత్రం పరిస్థితులు అలాగా ఉండవు, వేరేగా ఉంటాయి. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే, యెహోవా యందు ఆసక్తి కలిగిన మీ అందరితో కూడా ఆయన వాక్యం ఏమేమి సెలవిస్తుందంటే, ప్రతి ఒక్కరితో మరి అత్యాసక్తిగా చెప్తున్నాడు. ఏ కాడి మిమ్మల్ని విరగొట్టాలని చూసినా, ఏ పాపమనే కాడికి మీరు బానిస అయిపోవాలనుకుని చూసినా, అవన్నిటిని విరగొట్టి మిమ్మల్ని స్వతంత్రంగా చేయడానికి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించుదుము గాక, మనస్ఫూర్తిగా ఆయన ప్రేమించుదుము గాక, మనస్ఫూర్తిగా ఆయనకి ప్రార్థించుదుము గాక, మనస్ఫూర్తిగా ఆయన సేవించుదుము గాక, మనస్ఫూర్తిగా ఆయనతో మనము ఉందుము గాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. కనుక వాక్యం ఈ రకంగా సెలవిస్తుంది కనుక యెహోవా యందు ఆసక్తి కలిగిన మన అందరము కూడా యేసు ప్రభు ఉన్నంత కాలము కూడా మీరు దేనికైతే బానిస అయిపోయారో, దేనికైతే మిమ్మల్ని వేధిస్తూ బాధిస్తున్న పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు ఇక మీద నుంచి మిమ్మల్ని ఏమీ చేయరు. మీరు రోజు నిద్రలు పట్టుకుని బాధపడుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ దేవుడు సరి చేయబోతున్నాడు త్వరలోనే. హల్లెలూయా. దేని పెట్టి మీరు బాధపడుతున్నారో, భయపడుతున్నారో, ఈ పరిస్థితులను ఏం చేస్తున్నారో ఆలోచిస్తున్నారో ఆ పరిస్థితులన్నీ కూడా ఇక మీద నుంచి ఏమి చేయకుండా యేసు ప్రభువు మీ కొరకు భూమి మీద పుట్టి ఉన్నారనే సత్యాన్ని మనం తెలుసుకొని ఆడి యందు ఎల్లవెల్ల మన విశ్వాసం నుంచి ముందుకి కొనసాగుదుము గాక. ఇశ్రాయేలు ఏ బానిస కింద ఉన్నారండి? ఫరో బానిస కింద ఉన్నారు. ఫరో బానిస కింద ఎలా ఉన్నారని అంటే, ఆయన ఏదో డ్యూటీ చెప్తే చేసుకున్నట్టు కాదు. నిద్ర లేని పరిస్థితి, కుటుంబంతో సంతోషం లేని పరిస్థితి, కడుపు నిండా అన్నంతం లేని పరిస్థితి, వెట్టి చాకరీ అనే పరిస్థితి, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండేటప్పుడు ఈ యొక్క పరిస్థితి నుంచి, బోర్డర్ నుంచి మనం అవుట్ ఎలా అవుతాము, ఎలాగ ఈ పరిస్థితుల నుంచి బయటపడతామని ఆలోచించుకున్నప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. మన పితరుల దేవుడైనటువంటి ఉన్నాడు కదా, మన పితరుల దేవుడు ఉన్నాడు కదా, దావీదు దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడికి మనం మొరపెట్టుకొని విడుదల పొందుదాం. హల్లెలూయా అనే మాట ఎప్పుడైతే అనుకుని వాళ్ళు దేవుడికి మొరపెట్టడం ప్రారంభించారో ఆ మొరని దేవుడు ఆలకించి వాళ్ళని విడిపించాడు. మోషే లాంటి వారిని ఏర్పాటు చేసుకొని మోషే ద్వారా ప్రజలు ఏం చేశాడండి? ఆ కాడికి నుండి విడిపించాడు. సో మన బలహీనతలు మనకు తెలిసినప్పుడు ఆ బలహీనతలు దేవుడి మీద ఎత్తిపెట్టుకొని రోజు 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 ప్రార్థన